సంస్కృత కాలేజీలో ఇప్పటికే బడ్జెట్లో కూడా నిధులు కేటాయించాం తెలుగు భాషను సంరక్షించుకోవడానికి. అవన్నీ కూడా సంరక్షించుకునే భాగంలో ఒక తెలుగు యూనివర్సిటీ రాజరాజ నరేంద్రుడు పరిపాలించిన రాజమహేంద్రవరంలో రావడం అన్నది ఎంతో గర్వకారణంగా ఉంది. అది కూడా ఒక శాసనసభ్యుడిగా మేమిచ్చిన ప్రతిపాదనలు ఈ విధంగా అవ్వడం అన్నది ఎంతో ఆనందం కలిగిస్తూ ఉందని మీ అందరి ద్వారా తెలియచేసుకుంటూ, తప్పకుండా ఈ రాజమహేంద్రవరానికి పూర్వ వైభవం తీసుకొస్తామని మాట ఇచ్చున్నాం. ఏదైతే ఒక సంస్కృతి సాంప్రదాయంతో ఇక్కడికి ఈ నగరానికి ఒక చరిత్ర ఉందో, భ్రష్టు పట్టించారో అవంతా కూడా తొలగిపోయే విధంగా పూర్వ వైభవం తీసుకొస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చున్నాం. ప్రతి అడుగు ఆ వైపే వేస్తూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియచేస్తూ, మా నాయకుడు ఎంత గొప్పవాడంటే లోకేష్ గారు అంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి, ప్రస్తుతం శాసనసభ్యుడు అనుకోండి. ఆయనకి ఈయనకి మధ్యన వ్యత్యాసం. ఆయన చేసిన దానికి ఎలా చెప్పుకుంటాడంటే ఆయన గురించి ఆయన నన్ను సన్మానించడం పోయి, నాకు శాలువ కప్పకపోయి ఏంటి విమర్శలు అంటాడు ఆయన చేసిన కార్యక్రమాలకి. కానీ మా నాయకుడు లోకేష్ గారు ఏం చెప్పారు, రాజమండ్రి ప్రజలందరూ కూడా ప్రజల తరపున మీకు ధన్యవాదాలు అన్నా అని అంటుంటే పాలాభిషేకాలు ఉండకూడదు, ఈ ఆర్భాటాలు ఏమీ వద్దు, కూటమి సాధించిన విజయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి, ప్రజలకి తెలియచేయండి. తెలుగు యూనివర్సిటీ అన్నది కూటమి సాధించిన విజయం, తెలుగు భాషకి ప్రాధాన్యత ఏ విధంగా కూటమి ఇస్తూ ఉన్నదన్నది ప్రజలకి తెలియచేయండి అని ఎంతో గొప్పగా చెప్పాడు ఆయన. ఇది లీడర్ ఒక ఆలోచన.